ఈ భాష్యంలో ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎవరికైనా తన జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి ఉంటాయి కదా. సో ఇప్పుడు సుఖాలు వచ్చినప్పుడు దాన్ని ఎవరు పెద్దగా భగవత్ ప్రసాదంగా గుర్తించరు వాళ్ళు, ఎందుకంటే సుఖంగా ఉంటారు. అప్పుడు భగవంతుని గుర్తుపెట్టుకోవడం అంత అవసరం అనిపించకపోవచ్చు వాళ్ళకి ఆ టైంలో. కానీ కష్టాలు వచ్చినప్పుడు వెంటనే భగవంతుడు గుర్తొస్తాడు కదా. కానీ ఆ టైంలో వాళ్ళు ఆ వచ్చే కష్టాల్ని భగవంతుడి యొక్క ప్రసాదంగా వాళ్ళు తీసుకోరు. సుఖాలు వచ్చినప్పుడు అవన్నీ భగవంతుడు ఇస్తున్నాడు, బాగుంది, అంతా ఉంది అనుకుంటారు. కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు భగవంతుడు ఇంత కష్టాలు ఇస్తున్నాడు నాకు, ఆయనకి దయ లేదు నా మీద అని చెప్పి చెప్తారు. కానీ నిజమైనటువంటి భక్తులు, శుద్ధ భక్తులు అలా ఎప్పుడు కూడా ఆలోచించరనమాట. వాటిని ఏమని ఆలోచిస్తారు, అది భగవంతుడి యొక్క నా మీద ఉన్నటువంటి కృప, నేను ఇంకా ఎక్కువ అనుభవించాలి, కానీ ఆయన నా మీద కృపతో చాలా కొంచెమే ఇచ్చారు అని చెప్పి వాళ్ళు భావిస్తారనమాట. ఆ విధ అటువంటి వారికి భగవంతుడి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, ఇందులో ఒక ఉదాహరణ ఏమిస్తున్నారంటే, క్రీస్తు జీసస్ ఆయనకి శిలువ వేశారు కదా. అప్పుడు వేసినప్పుడు పైకి ఆయన ఎంతో కష్టాలు పడుతున్నట్టుగా ఉంది, కానీ ఆయన లోపల ఆయనకి క్లియర్గా తెలుసు ఆయన అనుభవిస్తున్నాన్ని వేరే వాళ్ళు ఆయనకి సిలువ వేశారు, కానీ వాళ్ళు కారణం కాదు. ఇదంతా భగవంతుడి యొక్క నిర్ణయం. ఇది ఇలా జరగాలనుంది, అందుకనే జరుగుతుంది. ఇది నా కర్మ ప్రకారం ఇలా జరగాలనుంది, జరుగుతుంది అని చెప్పి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట ఈ భాష్యంలో. ఒకసారి ఒక మీటింగ్ జరుగుతుంది. చాలామంది సాధువులందరూ కూర్చున్నారనమాట. ఆ సాధువులందరూ అనుకుంటున్నారు, ఈ ప్రపంచంలో గొప్పదేంటి అని ఆలోచిస్తున్నారనమాట. కొంతమంది చెప్పారు, ఈ ఆకాశం చాలా గొప్పది అని. ఆకాశం చాలా గొప్పది ఎందుకంటే చాలా విశాలంగా ఉంటుంది కదా, ఎక్కడ చూసినా మనం ఆకాశాన్ని చూడవచ్చు కదా. కానీ ఇంకొంతమంది సాధువులు చెప్పారు, ఆకాశం కాదు, మేఘాలు చాలా గొప్పది, ఎందుకంటే ఆకాశాన్ని కప్పి ఉంచేదేంటి, మేఘాలు. సరే, మేఘాలు గొప్పవి. ఇంకొంతమంది సాధువులే చెప్పారు, మేఘాలు గొప్పవి కాదు, మేఘాల్ని కదిలించేవేంటి, వాయు, విండ్తో వెళ్ళిపోతుంది కదా, గట్టిగా గాలి వేస్తే మేఘాలు కూడా కదిలి వెళ్ళిపోతాయి. సో సరే, మేఘాలు చాలా గాలి చాలా గొప్పది అని చెప్పారు. అరే గాలి కాదు, గాలిని కూడా ఆపే శక్తి పర్వతాలకు ఉంది, సో పర్వతాలు చాలా గొప్పవి అని చెప్పారు. అరే పర్వతాలు కాదు, పర్వతాలను మోసేటువంటి భూమి చాలా గొప్పది అని ఇంకొంతమంది చెప్పారు. అవును, భూమి అన్ని పర్వతాలని అందరినీ మోస్తుంది కదా, సో భూమి చాలా గొప్పది అని చెప్పారు. ఇంకొంతమంది చెప్పారు, భూమి కాదు, ఆ భూమిని క్రియేట్ చేసినటువంటి ఇచ్చినటువంటి దేవుడు గొప్పవాడు అని చెప్పారు. ఫైనల్గా అందరూ ఏం చెప్పారు, దేవుడు గొప్పవాడు అని చెప్పారు. ఆ తర్వాత ఆ సంభాషణని దేవుడు వచ్చాడు అక్కడికి, వచ్చి అరే నేను కాదు గొప్పవాడిని, నన్ను తన హృదయంలో పెట్టుకున్నటువంటి నా భక్తుడు చాలా గొప్పవాడు అని చెప్పి దేవుడు చెప్పాడంట. అంటే ఎవరు గొప్పవాళ్ళని చెప్తున్నారు, దేవుడు తన భక్తులు గొప్పవాళ్ళని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. మనిషి యొక్క సాధారణమైనటువంటి లక్షణం, నైజం ఏంటంటే, జనరల్గా నేను చెప్పేది శుద్ధ భక్తుల గురించి కాదు, మామూలు కండిషన్ సోల్స్. మనం ఇక్కడికి వస్తాం, సుఖాలు అనుభవిస్తూ ఉంటాం, బాధలు అనుభవిస్తూ ఉంటాం, పుడతారు, చనిపోతారు, అలా జరుగుతూ ఉంటాయి. జనరల్గా మనిషికి కష్టం అంటే ఇమీడియట్గా ఏమవుతుంది, భయపడతారు. జనరల్గా ఏమనుకుంటారు జనాలంతా, నాకు ఒక్క కష్టం కూడా రాకూడదు, నా జీవితం అంతా ఎలా ఉండాలి, సుఖంగా ఉండాలి, చాలా చాలా మామూలుగా కొనసాగుతూ ఉండాలి. కష్టాలనేది వస్తే ఇంకా దాన్ని మనం వాటిని గురించి భయపడుతూ ఉంటారనమాట. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రభుపాద్ చెప్తారు, మనం భాగవతంలో ప్రతి ఒక్క స్కందంలో దీని గురించి ఒక్కొక్క ఉదాహరణ ఉంది. ఉదాహరణకి మొదటి
ప్రథమ స్కందంలో ద్రౌపదిని చూస్తాం. కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగింది, చాలామంది చనిపోయారు కదా. తర్వాత ఆ రోజు లాస్ట్ రోజులు జరుగుతున్నాయి. దుర్యోధనుడు కూడా అతనికి తొడలు విరగ్గొట్టారు భీముడు. అతను కూడా చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నాడనమాట. తర్వాత ద్రౌపది యొక్క కొడుకుల్ని ఉప పాండవులు ఎంతమంది వాళ్ళు? 5. వాళ్ళందరూ రాత్రి నిద్రపోతూ ఉంటుంటే అశ్వత్థామ వచ్చి వాళ్ళందరి తల నరికి చంపేశాడు. సో ఒకసారి మనం ద్రౌపది పరిస్థితిని చూడాలి. అప్పుడు మనం ఆ మొదటి క్యాంటోలో 7వ అధ్యాయంలో ప్రభుపాదులు ఇస్తారనమాట. ఇదంతా దాని గురించి వివరిస్తారు. ఆవిడకి పెళ్ళైన నుంచి అన్ని కష్టాలే ఆవిడకి కదా. ఆవిడ అడవులకు వచ్చింది, అడవుల ముందు ఆవిడ మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తారు కౌరవులు. తర్వాత అడవుల్లో వస్తుంది, భర్తలతో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది. కానీ ఎక్కడా ఆవిడ నాకెందుకు ఈ కష్టాలు ఇచ్చావని ఎక్కడా అడగదు కృష్ణుని. సరే, ఇప్పుడు కొడుకులను చంపేశారు. ఎవరు చంపారు? అశ్వత్థామ. తర్వాత ఆవిడ హృదయం ఎలా ఉంటుంది? ఉన్న 5 కొడుకులు కూడా చనిపోయారు, ఒక్కళ్ళు కూడా బ్రతికలేరు. తర్వాత అర్జునుడు కృష్ణుడు వెళ్ళి ఆ అశ్వత్థామని తీసుకొస్తారు. అప్పుడు మనం సాధారణంగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది? ఏ తల్లైనా ఏం చెప్తుంది? చంపేయండి వాడిని కదా, అలాగే కదా చెప్పేది. కానీ ఆవిడ ఏం చెప్తుంది? చంపొద్దు, నాకు కలిగే బాధ వేరొక తల్లికి కలగకూడదు. అంటే ఆవిడ ఏం చెప్తుందంటే అక్కడ ద్రౌపదీదేవి వాళ్ళ గురువు ఎవరు? ద్రోణాచార్య. ద్రోణాచార్య దగ్గరే కదా ఈ అర్జునుడు వాళ్ళంతా కూడా విలువిద్య అంతా నేర్చుకున్నారు. ద్రోణాచార్యుడి భార్య కృపి. ఆ కృపి యొక్క ద్రోణాచార్యుల యొక్క కొడుకు అశ్వత్థామ. ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత కృపి సతీ చేయాలి, అప్పుడున్న రూల్స్ ప్రకారం సతీ చేయాలి. కానీ ఆయన కొడుకు ఉండడం వల్ల ఆవిడ ఏమి చేయలేదన్నమాట. అంటే ఆ కృపికి ఇప్పుడు ఉన్నది ఒకళ్ళు, ఎవరది? అశ్వత్థామ. ద్రౌపది అంత ఆలోచించి ఆవిడ చెప్తుంది, నాకు కలిగే కష్టాన్ని వేరొక తల్లికి కలగకూడదు. అంటే ఆ ద్రౌపదీదేవి ఎంత గొప్ప భక్తురాలు. ఆవిడ మనసులో ఆ సందర్భంలో అటువంటి కష్టంలో ఇవన్నీ ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? వేరొక తల్లి కష్టపడుతుంది, ద్రోణాచార్యుడు నా కులగురువు, ఆయన ఎంతో చేశారు మాకు, అవన్నీ గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకునే అవకాశమే లేదు. ఇది భక్తుల యొక్క లక్షణం అన్నమాట. ఇంకొక ఉదాహరణ ఉంది. 9వ అధ్యాయంలో మనం అంబరీష్ మహారాజ్ గురించి వింటాం కదా. అంబరీష్ తప్పు లేకుండానే దూర్వాసముని ఆయన మీదకి ఒక రాక్షసుని పంపిస్తారు. ఆ తర్వాత ఆ రాక్షసుడు సుదర్శన చక్రం వల్ల చంపబడుతుంది. తర్వాత ఆ చక్రం దూర్వాసముని వెంబడిస్తూ ఉంటుందన్నమాట. సో ఇదంతా జరుగుతూ ఉంటుంది. 9వ స్కందంలో ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, దీని గురించి వివరిస్తూ ఉంటారనమాట. అయితే 1 సంవత్సరం పాటు అంబరీష్ మహారాజు ఏమీ తినకుండా అలాగే ఎదురు చూస్తూ ఉంటారనమాట. సరే, మామూలుగా ఆలోచిద్దాం. ఈయన వైపు నుంచి ఏ తప్పు లేదు, ఆయన ఋషి వచ్చాడు, ఆయన కోపగించుకున్నాడు, అదంతా జరుగుతుంది. మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు? అరే, కరెక్ట్ పనిష్మెంట్, సరైన శిక్ష పడింది ఇతనికి, చంపేయాలి అసలు అన్నట్టు. కానీ అంబరీష్ మహారాజ్ ఏం చెప్తున్నారు? ఆయన మళ్ళీ దూర్వాస రాగానే ఆయన కాళ్ళ మీద పడి ఈయన వెళ్ళి క్షమాపణ చెప్తారు. చెప్పి ఆయన కూర్చోబెట్టి ఆయనకి భోజనం పెట్టి ఆయన్ని పంపిస్తారన్నమాట. చూసారా మన ఎటువంటి లక్షణం ఉందో ఇక్కడ. ఇంకొక ఉదాహరణకు వద్దాం అనమాట. 3వ ఉదాహరణ ఏంటంటే చిత్రకేతు మహారాజ్. 6వ స్కందంలో ఉంటుందన్నమాట. మీకు ప్రతి స్కందంలో ఒక్కొక్క ఉదాహరణ ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మకి వెళ్తే కనుక బ్రహ్మ 2వ స్కందంలో మనం చూస్తే కనుక బ్రహ్మ క్రియేషన్ ఈ విశ్వాంతరాలని అది ఆయన చేసేటప్పుడు ఆయన కూడా కామం వల్ల ప్రేరేపించడం వల్ల ఆయన కూడా తన స్థితి నుంచి పడిపోతారు. అప్పుడు కూడా ఆయన ఎంతో బాధపడతారు.
అప్పుడు ఆయన కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. అంటే చూడండి, ఆయన బ్రహ్మ పుట్టినప్పుడు ఆయనకి ఏం తెలీదు. ఏం చేయాలి, ఏంటి, ఏమీ తెలీదు. ఓన్లీ ఒకటే ఒకటి తెలుసు. ఏంటి? తప. దేవుడు ఆయనకి ఒకటే ఒకటి చెప్పారు. ఏంటి? తప. ఆయనకి కింద ఏం జరుగుతోంది, పైన ఏం జరుగుతోంది, అసలు ఆయన ఎక్కడున్నాడు, ఎందుకు వచ్చాడు, అవి ఏమీ తెలియదు ఆయనకి. కానీ ఆ స్థితిలో కూడా 1000 సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తాడు. ఎంతో కష్టం కదా! ఆయన చుట్టూరు చూస్తే గనుక ఆ రెండవ స్కందంలో మనకి ప్రభుపాల్ వారు వివరిస్తూ ఉంటారనమాట. ఏమేం జరుగుతుంది, ప్రళయం ఎలా జరుగుతుంది, వాటన్నిటి గురించి కూడా. ఆయన వాటన్నిటి గురించి ఏం భయపడకుండా అది చేస్తూ ఉంటారనమాట. తర్వాత ఈ చిత్రకేతు. చిత్రకేతు ఒక పెద్ద చక్రవర్తి. అంటే జనరల్‌గా ఇప్పుడు మనం చూడండి, ధనికులు ఉన్నారనుకో, పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పుడు కూడా పైన ఫ్లో అవుతూ ఉంటారనమాట. పైన ఉంటారు. ఎప్పుడు కిందకి చూడరు వాళ్ళు కదా! అటువంటి స్థితిలో ఉన్నాడు. సో, సుఖాలతో ఉన్నాడాయన. ఆయనకు ఉన్నది ఒక్కటే ఒక కష్టం. ఏంటంటే ఆయనకి పిల్లలు లేరు. సరే, ఆయన పిల్లలు లేదు, బాధపడుతున్నారు కదా అని చెప్పి తర్వాత నారద ఋషి వస్తారనమాట. ఆయన ఈయన చూడటానికని వస్తారనమాట. ఇంకొక ఋషితో వస్తారనమాట ఆయన. వచ్చిన తర్వాత అంగీరస ఋషి, నారద ఋషి ఇద్దరు వస్తారనమాట. సో వాళ్ళు చెప్తారు, సరే నువ్వు బాధపడుతున్నావు కదా, నేను నీకు ఒక కొడుకుని ఇస్తాను అని చెప్తారు. కానీ ఆ కొడుకు వల్ల నీకు సుఖం వస్తుంది, దుఃఖం కూడా వస్తుంది. శోకం కూడా కలుగుతుంది, సుఖం కూడా కలుగుతుంది అని చెప్తారనమాట. సరే, కొడుకు పుడుతున్నాడు కదా అని చెప్పి ఆయన ఎంతో సంతోషపడతాడు అనమాట. సరే, వాళ్ళు ఒక పండుని ఇస్తారు. ఆ పండుని తీసుకెళ్ళి ఆయన తన మొదటి భార్యకి ఇస్తాడనమాట. ఆ మొదటి భార్య తింటుంది, ఒక కొడుకు పుడతాడు. సో కొడుకు పుట్టగానే ఆయన ఎలా ఉంటాడు? మళ్ళీ చాలా సంతోషంగా ఉంటాడు. చక్రవర్తి, కొడుకులు లేరు, బాధ. మళ్ళీ కొడుకు కలిగాడు, మళ్ళీ ఇప్పుడు చాలా సంతోషం అనమాట. తర్వాత కొన్ని రోజులకి మొదటి భార్యకి కొడుకు పుట్టారు, మిగిలిన భార్యలకి కొడుకులు లేరు. వాళ్ళు ఆయన మీద కోపంతో ఆ అబ్బాయికి విషం పెట్టి చంపేస్తారు. అప్పుడు దాకా సుఖం ఉంది. తర్వాత ఏమైంది? దుఃఖం, శోకం. మళ్ళీ శోకం మొదలైంది. ఏమవుతుంది? కొడుకు చనిపోయాడు. తర్వాత మళ్ళీ ఈ నారదుడు, అంబరీష్ ఋషి వస్తారు అక్కడికి. వచ్చి ఆయనకి హితబోధ చేస్తారనమాట. ఆ కొడుకు లేచి మాట్లాడతాడనమాట. నువ్వు ఈ జన్మలో నేను నీ కొడుకుని, వేరే జన్మలో వేరే కొడుకుని, నీకు నాకు ఏంటి సంబంధాలు, వాటన్ని గురించి ఆత్మతత్వజ్ఞానాన్ని ఇస్తారనమాట. ఇస్తే ఆయనకి మళ్ళీ గొప్ప భక్తుడు అవుతాడనమాట. ఆయన విష్ణువు యొక్క గొప్ప భక్తుడు అవుతాడు. ఇప్పుడు మళ్ళీ సుఖం, భక్తుడు ఆయన, వేటి గురించి బాధలు పడట్లేదు. తర్వాత ఏమైంది? మళ్ళీ తర్వాత ఆయన పైన అలా ప్రయాణం చేస్తూ ఉంటుంటే శివపార్వతులు ఇద్దరు కూడా కూర్చొని ఋషులకి అందరికీ కూడా బోధిస్తూ ఉంటారు శివుడు. అప్పుడు ఆయన తొడ మీద పార్వతీదేవి కూర్చుంటుంది. అది చూసి చిత్రకేతు నవ్వుతారనమాట. ఆయన నవ్విన సందర్భం వేరు. ఇమీడియట్గా వెంటనే పార్వతీదేవి కోపం వచ్చి నువ్వు రాక్షసుడుగా పుడతావని శపిస్తాడు. సో ఇప్పుడు ఏమైంది? సుఖం నుంచి మళ్ళీ ఏమైంది? దుఃఖం. మళ్ళీ ఒక రాక్షసుడిగా పుట్టాలి. కానీ ఆయన ఎక్కడో కూడా బాధపడలేదు. ఏం బాధపడలేదు అన్నాడు. నువ్వు ఇచ్చిన తల్లి పార్వతి, నువ్వు ఇచ్చిన శాపాన్ని నేను తీసుకుంటాను. నేను తీసుకొని నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను. తర్వాత మళ్ళీ రాక్షసుడిగా పుడతాడు. మళ్ళీ ఏమవుతుంది? బాధ. మళ్ళీ తర్వాత ఇంద్రుడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఆయన చనిపోయి దైవ సాన్నిధ్యాన్ని పొందుతాడు. అంటే మామూలు మనుషుల్లోనే కాదు, గొప్ప గొప్పల వాళ్ళల్లో కూడా ఈ సుఖాలు, దుఃఖాలు అన్నీ కూడా ఉంటాయి కదా. కానీ మనకి పై ప్రపంచానికి మనం ఏం చూస్తాం? మనకు ఓన్లీ సుఖాలు మాత్రమే కావాలి, ఆ సుఖాలు మాత్రమే చూస్తాం. ఇప్పుడు నేను ఒకటి వింటున్నాను అనమాట. ఒక డాక్టర్ దగ్గరికి ఒక అతను వెళ్ళారు. ఒక ఆయన చెప్తున్నారనమాట. ఆ డాక్టర్ జస్ట్ మీ నాడి చూసి మనకి ఏ రోగం ఉన్నదని చెప్తారనమాట. ఆయన దానికి 1000 రూపాయలు తీసుకుంటారని చెప్పారనమాట. అదెంత అంటే మేబీ ఒక 2 నిమిషాలు ఉంటారు అంతే డాక్టర్ దగ్గర, ఎక్కువ ఉండరనమాట.
2 నిమిషాలకి ఆ డాక్టర్కి మనం ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు ఇవ్వాలి కదా. అతను బయటకు వచ్చి అతను వేరే ఫ్రెండ్ అంటున్నాడు అనమాట, 2 నిమిషాలకి 1000 రూపాయలు ఇవ్వాలి అతనికి అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచిస్తున్నాడు అనమాట. ఈ ఈ ఇతను నాతో చెప్తున్నాడు అనమాట, ఆ 2 నిమిషాలకి. కానీ అతనుకున్న ఆ ఎక్స్పీరియన్స్ చూడండి. చేతిని పట్టుకోగానే మీకు అంటే అతను పడ్డ కష్టాలేంటి, ఎంత చదువుకొని ఎంత అది చేస్తే కనుక ఆ స్థితికి వచ్చి ఉంటాడు ఆయన కదా. అఫ్కోర్స్ కొంతమంది అన్యాయంగా తీసుకుంటారు, అది వదిలేయండి. బట్ మామూలుగా నేను చెప్తున్నాను. సో ప్రతి దానికి మన జనాలు ఎలా ఉంటారంటే, కష్టపడకూడదు కానీ సుఖాల్ని అనుభవించాలి. అలా జరుగుతుందా ఎక్కడైనా? చాలా చాలా కష్టం. అలా జరగదు. ఇప్పుడు కృష్ణుడు ఈ ఇప్పుడు ఈ భాషల్లో ప్రభుపాదులు ఏం చెప్తున్నారు? పూర్ణ భక్తులు అంటే శుద్ధ భక్తుల గురించి చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుపాద్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మన ప్రభుపాద్ వాళ్ళ గురువుని ఎన్నిసార్లు మీట్ అయ్యారు? 2 సార్లు. 2 సార్లు ఆయన మీట్ అయ్యారు, ఆయన కలిశారు. ఆ 2 సార్లు కూడా వాళ్ళ గురువు ఏం చెప్పారు ఆయనకి? మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళని కృష్ణ భక్తిని పెంచండి, అంటే అక్కడ ఉండి టెంపుల్స్ని వాటిని మందిరాలను అవి కట్టండి. అవి కూడా చెప్పలేదు ఆయన. ఆయన చెప్తారు ఏంటంటే, నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ ఈ కృష్ణ చైతన్యాన్ని ఉద్ధరించు అని చెప్పి చెప్తారనమాట. అంతే, ఇంకేం చెప్పలేదు. దానికి ప్రభుపాద్ ఏం చేశారు? ప్రభుపాద్ ఒక 6 సంవత్సరాలు రాధా దామోదర్ టెంపుల్లో ఉన్నారు. ఆయన ఆశ్రమం, సన్యాసాశ్రమం తీసుకునే ముందు 6 సంవత్సరాలు రాధా దామోదర్ టెంపుల్లో ఉన్నారు. ఆయన అప్పుడు ఏ విధమైనటువంటి పని చేసేవారు కాదనమాట. ఆయన ఎలా ఎంతైతే ఉందో దాంతో చాలా కష్టాలు అనుభవిస్తూ ప్రథమ స్కందం భాగవతం రాశారు. తర్వాత మళ్ళీ ఆయనకి ఒక ఆవిడ హెల్ప్ చేయడం వల్ల ఆయన పాశ్చాత్య దేశానికి వెళ్ళడానికి, విదేశాలకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఎన్నో కష్టాలు పడతారు. మధ్యలో మనం ఆయన బయోగ్రఫీ చదివితే కనుక తెలుస్తుంది. ఆ తర్వాత ఆయనకి విదేశాలకి ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం ఎక్కడికైనా వేరే చోటుకి వెళ్ళాలంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మనం వెళ్ళగలం కదా. ప్రభుపాదులకి ఎవరైనా తెలుసా అక్కడ విదేశాల్లో? ఏ ఒక్క కాంటాక్ట్ కూడా లేదు ఆయన దగ్గర. అదేవిధంగా ప్రభుపాద దగ్గర ఏమైనా లక్షలు కోట్లు డబ్బులైనా ఉన్నాయా? తెలుసు కదా ఎంత ఉందో ఆయన చేతిలో. 40 రూపాయలతో వెళ్ళిపోయారు ఆయన కదా. వెళ్ళిపోయిన తర్వాత ఒక సాధుని చూసి, ఒక కాషాయం రంగులో ఉన్న వాళ్ళని చూసి ఎవరైనా పట్టించుకుంటారు? అక్కడ మీరు చాలా ఒక పెద్ద గొప్ప వాళ్ళు వచ్చారని చెప్పి పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. అవన్నీ అయినా అలాగే ఓర్పు సహనంతో తట్టుకుని వెళ్ళి తన గురువు చెప్పారని చెప్పి ఆయన ఆ కృష్ణ భక్తిని పెంపొందించారు. తర్వాత ఏమైంది? 108 కృష్ణుడి యొక్క టెంపుల్స్, మందిరాలను నిర్మించాడు ఆయన. 4000కు పైగా ప్రభుపాద్ లెక్చర్స్ ఇచ్చారు. 60 వాల్యూమ్స్ అంటే 60 బుక్స్ని ఆయన రాశారు. ఇవన్నీ కష్టపడకుండా వస్తాయా? ప్రభుపాద్ తెలుసా, పొద్దుటే ఆయన 2 గంటలు పడుకునేవారు ప్రభుపాద్. మనకి ఇది చూడగానే టెంపుల్ చూడనో కష్టం లేదు అనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఆచార్యపడ్డ ఎన్ని కష్టాలు ఉన్నాయి. వాళ్ళందరూ మనకి తన జీవిత ఉదాహరణలతో చెప్తున్నారనమాట. జనరల్గా ఆధ్యాత్మికత, భక్తి అంటే ఏంటంటే ప్రశాంతి, శాంతి. అంతా శాంతిగా ఉండాలి. ఎక్కడా కూడా శాంతి ఉండదు. ఎందుకంటే మనం ఉన్న చోటు ఎటువంటిది? అశాంతి. కృష్ణుడు ఏం చెప్తాడు ఈ ప్రపంచం గురించి? దుఃఖాలయం, అశాశ్వతం. హాస్పిటల్కి వెళ్ళి నేను ఎంజాయ్ చేయాలంటే ఎవరైనా ఊరుకుంటారా? హాస్పిటల్కి వెళ్ళిన దేనికి? రోగాన్ని నయం చేసుకోవడానికి. అప్పుడు ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆపరేషన్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి. అవన్నీ మనం తట్టుకోవాలి. ఎందుకంటే మనకి రోగం వచ్చింది, ఆ రోగం నుంచి బయటికి రావాలి కదా. సరే, దీని గురించి కృష్ణుడు 6వ అధ్యాయంలో భగవద్గీతలో 24వ శ్లోకంలో ఒక
ఇప్పుడు మనందరం ఈ భక్తిని పెంచుకోవాలి కదా! మనందరం ఇక్కడ ఉన్నది ఎందుకు ఈ ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మన భక్తిని పెంపొందించుకోవడానికి. భక్తి పెరగాలి అంటే ఏంటి? అసలు భక్తి కలగాలంటే ఫస్ట్ మనలో ఏముండాలి అంటే ఓర్పు, సహనం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒకళ్ళు డాక్టర్ చదవాలనుకుంటున్నారనుకో, అనుకున్న వెంటనే డాక్టర్ అయిపోతారా? అవరు కదా! దానికి ఏం చేయాలి వాళ్ళు? ఫస్ట్ వాళ్ళు 10th పాస్ అవ్వాలి. తర్వాత ఇంటర్మీడియట్ రాయాలి. తర్వాత ఎగ్జామ్ రాసి డాక్టర్ సీట్ తెచ్చుకొని జాయిన్ అయ్యి తర్వాత ట్రైనింగ్ అయ్యి తర్వాత వాళ్ళు బయటికి వస్తే డాక్టర్ అవుతారు. దానికి ఆల్మోస్ట్ ఒక 12 to 15 ఇయర్స్, 12 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది మనకి. +2 అయిన తర్వాత అంత కష్టపడాలి కదా. మీరు ఆలోచించండి, ఒక శుద్ధ భక్తులు అవ్వాలంటే తొందరగా అయిపోతామా? మనలో ఉన్నటువంటి ఎన్నో ఎన్నో విధాలైనటువంటి కల్మషాలు ఉన్నాయి మన దగ్గర. కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలతో ఉన్నాయి. ఎవరైనా పక్క వాళ్ళు సంతోషంగా ఉంటే మనం తట్టుకోలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం పరిపూర్ణమైన భక్తులు అవ్వాలంటే ఇంకా ఎంత కష్టపడాలి కదా. సో ఒకసారి ఒక డివోటీ ప్రభుపాద్ దగ్గరికి వస్తారనమాట. ప్రభుపాద్, నేను చాలా కష్టాలు పడుతున్నాను, అసలు దేవుడు ఎందుకు ఈ లోకాన్ని సృష్టించాడు, ఎందుకు ఇలా సృష్టించాడు అంటాడు. ప్రభుపాద్ వెంటనే ఏం చెప్తారంటే, నీకోసమే ఇలా సృష్టించాడు అని చెప్తారనమాట. ఎందుకంటే నీకు కావాలి ఇది. మనకేమో మనం ఎవరికి కూడా సరెండర్ కాకూడదు, ఎవరికి తల వంచకూడదు, మనకు కావాల్సింది మనం చేయాలి, పక్క వాళ్ళు పోయినా పర్వాలేదు, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాం. అంటే మనకు ఒక ప్లేస్ కావాలి. అప్పుడు దేవుడు ఒకేసారి వెళ్ళు, అక్కడ నీ కర్మ వచ్చేటట్టుగా నువ్వు చేసుకుంటూ ఉండు, నువ్వు ఆనందించు దుఃఖాల్ని, కానీ నేను నీతోటే ఉంటాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకనే కృష్ణ పరమాత్మ రూపంలో మన దగ్గర ఎప్పుడూ ఉంటారన్నమాట. సరే, ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సనిశ్చయేన యోక్తవ్యో యోగో అర్ణీయ చేతస సంకల్ప ప్రభవాన్ కామస్త్యాక్త్వ సర్వానశేషతః మనస్వేంద్రియయగ్రామం వినియమ్య సమంతతః. నిశ్చయేన. నిశ్చయేన అంటే దృఢ సంకల్పం అన్నమాట, దృఢమైనటువంటి విశ్వాసం. తర్వాత మనస్సంకల్ప. ఇప్పుడు దృఢ నిశ్చయం ఉంది మన దగ్గర, దానికి సరిపడా శ్రద్ధ కూడా ఉండాలి. సంకల్పం అయితే ఉంది, శ్రద్ధ లేదంటే ఏదైనా జరుగుతుందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు భక్తి రావాలంటే ఫస్ట్ ఏంటంటే మనకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని కొనసాగించడానికి ఏం కావాలి? సంకల్పం కావాలి, స్థిరత్వం కావాలి దానికి. కొంతమంది వస్తారు, ఒక 2-3 రోజులు ఉంటారు, చూస్తారు, వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళకి భక్తి కలుగుతుందా? కష్టం. ఒకసారి ఒక లెక్చర్లో ప్రభుపాద్ని అడుగుతారనమాట, పరిపూర్ణంగా మనం శుద్ధ భక్తులు అవడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతారనమాట. ఎవరైనా చెప్తారు ఇప్పుడు ఇక్కడ? ప్రభుపాద్ ఆన్సర్ అది ఒక మూమెంట్ అనమాట. అంటే ఒక సెకండ్లో మనందరూ అయిపోవచ్చు. కండిషన్ ఏంటి? అది మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది అనమాట, మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది, మన శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు కదా, దీంట్లో ఈ భాషలో ఏం చెప్పారు? కష్టాల్ని సుఖాల్ని సమంగా చూడాలి. సుఖంలో వచ్చినప్పుడు దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తామో కష్టాల్లో వచ్చినప్పుడు కూడా మనం అలాగే చూడాలి. అవన్నీ జరగాలంటే ఏం చేయాలి? మనం భక్తిలో ముందుకు రావాలి. భక్తిలో ముందుకు రావాలంటే ఏం కావాలి? కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే 6వ అధ్యాయంలో 24వ శ్లోకంలో మనకి సంకల్ప సిద్ధి ఉండాలి, అలాగే విధంగా మనకి నమ్మకం ఉండాలి, ఫెయిత్ అనేది ఉండాలన్నమాట. ఈ రెండిటి వల్లే మనం ముందుకి సాగుతాం అన్నమాట. సరే, ఇప్పుడు ఈ నమ్మకం, అదేవిధంగా ఓర్పు, సహనం, ఇవన్నీ ఎలా కలుగుతాయి? ఇప్పుడు చూడండి, ఓర్పు సహనం లేనిదే ఏ రంగంలో అయినా సరే మనం ముందుకు రాలేం. ఈరోజు పడుకొని పొద్దుటే లేవగానే మనం ప్యూర్ డివోటీస్ అయిపోలేం, దానికి సమయం కావాలి. దానికే కృష్ణుడు ఏం చేస్తాడంటే మనకి
మన కర్మ ప్రకారం కొన్ని కష్టాలను ఇస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది, గ్లాస్లో కింద మడ్డు ఉంది, పైన మంచి నీరు ఉందన్నమాట. ఇప్పుడు ఆ కింద ఉన్నటువంటి ఆ మలినాలన్నింటి పైకి రావాలంటే ఏం చేయాలి? కలపాలి, షేక్ చేయాలి కదా దాన్ని బాగా. అదే విధంగా మన మనసుని కృష్ణుడు ఏం చేస్తాడంటే బాగా కదిలిస్తాడనమాట. అప్పుడు ఏమవుతుంది? నువ్వు లోపల అంతా మంచి మంచి అని అనుకుంటున్నావు కదా, అప్పుడు ఏమవుతుంది? చెడంతా బయటకు వస్తుంది అనమాట. నీకు ఒక సందర్భం కలుగుతుంది అనమాట. పక్క వాళ్ళందరూ బాగా ఉంటారు, నువ్వు ఒక్కడే బాగు. అప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళ మీద అసూయ ద్వేష కలుగుతుంది అనమాట. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? నాలో అసూయ ద్వేష ఉంది, సో ఫస్ట్ నేను దాన్ని అధిగమించాలి. నాకు అందుకనని కృష్ణ ఈ సందర్భాన్ని ఇచ్చాడు. దాని నుంచి ఎలా బయటికి రావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో ఎలా అంటే కష్టాల మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని మనం మార్చుకోవాలి. కొంతమంది కష్టాలు రాగానే ఏమనుకుంటారు? ఏమో కష్టాలు కష్టాలు కష్టాలు. లేదు, కష్టాల్ని ఒక మనలో ఉండేటువంటి భక్తిని పెంపొందించడానికి అదొక అవకాశం అనమాట. ఇప్పుడు చూడండి, చాలామంది చెప్తారు సారీ ఫెయిల్యూర్స్ అనేవి స్టెప్స్ మనకి అని చెప్తారు కదా, వాటితో మనం పైకి ఎదగలం. లోపల జరిగేవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఈ ఫెయిల్యూర్లో మనం ఎలా రావాలి, ఈ ఫెయిల్యూర్లో ఎలా రావాలి అని చెప్పి. అదేవిధంగా భక్తిలో కూడా అంతే. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి తప్పుకోవడానికి మనం ప్రయత్నించకూడదు. ఈ కష్టంలో కూడా భక్తిని ఎలా పెంచుకోవాలని ఆలోచించాలి. ఇప్పుడు ఎవరైనా ఒకరోజు గట్టిగా సర్వీస్ చేశారనుకోండి, ఇంకా రోజు 16 రౌండ్స్ చాంటింగ్ చేయడానికి టైం దొరకలేదనుకో, అప్పుడు ఏం చేస్తారు? రేపు చూసుకుందాంలే అని అంటారు. అలా కాదు, మనం అన్నిటిని కూడా సరిగ్గా చేసుకుంటూ వెళ్ళాలి. కష్టాల్లో కూడా కృష్ణ భక్తిని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందాక నీకు ఉదాహరణ చెప్పాను కదా, చిత్రకేతు. ఆయన రాజు అన్ని సుఖాలుగా అనుభవిస్తున్నాడు, ఇంకేం కావాలి? కొడుకులు అవన్నీ అవసరమా అనుకుంటే వదిలేయచ్చు కదా, కానీ ఆయనకి కొడుకు కావాలని ఆయన అనుకున్నాడు. సరే, కొడుకు వచ్చిన తర్వాత సంతోషంగానే ఉన్నాడు. కొడుకు చనిపోయిన తర్వాత మళ్ళీ దుఃఖం. సరే, ఎందుకురా ఇవి లోకంలో, ఎలాగో వస్తారు పోతారు, ఇదంతా అయిపోయిందని చెప్పి వదిలేయచ్చు కదా. లేదు, ఆ శోకాన్ని కూడా ఆయన ఏం చేసుకున్నాడు? ఆత్మజ్ఞానాన్ని తెచ్చుకున్నాడు. ఆ ఆత్మజ్ఞానంతో ఆయన అలాగ వదిలేశాడా? లేదు. తర్వాత మళ్ళీ పార్వతీదేవి ఆయన్ని శపించింది, మళ్ళీ కష్టం వచ్చింది, మళ్ళీ దాన్ని వదిలేశాడా ఆయన? లేదు. ఓపికతో ఆయన జీవితాన్ని ముందుకు వెళ్తూ ఉన్నాడనమాట. సో జీవితంలో ముందుకి వెళ్ళాలి అంటే కనుక మనం ఏం నేర్చుకోవాలి? ఓర్పు, సహనం కంపల్సరీ ఉండాలి. అవి రెండు లేదంటే మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉండే జనాలందరికీ కూడా ఎలా ఉంటుందంటే తెలుసా, మనందరం చూస్తూ ఉంటాం కదా ఇన్స్టెంట్ ఫుడ్. ఏంటి ఇన్స్టెంట్ ఫుడ్? వాటర్ బాయిల్ చేస్తాం, దాంట్లో ఏదో ఒక పౌడర్ వేస్తాం, అవుట్కి మనకు వచ్చేస్తుంది. ఏదో రైస్ రెడీ అయిపోతుంది, పులియోగరే రెడీ అయిపోతుంది, అంతా రెడీ అయిపోతుంది. సో వాళ్ళు భక్తిని కూడా అలాగే చూస్తారనమాట. ఎలా అంటే ఇలా అనగా రావాలి, వస్తుందా? రాదు. ఎందుకు? అది ఇన్స్టెంట్ ఫుడ్ అంటే వేరే ఒకళ్ళు చేసి ఇచ్చారు నీకు. ఇక్కడ నువ్వు చేయడానికి ఏమైనా ఉందా? నువ్వే చేయాలి, లేచి అంతా నువ్వే చేయాలి. నువ్వే చాంటింగ్ చేయాలి, నువ్వే రీడింగ్ చేయాలి, నీకు నువ్వే దేవుణ్ణి ప్రార్థించుకోవాలి, నీకు వచ్చే కష్టాలని నువ్వే అధిగమించాలి. వేరొకళ్ళు వచ్చి చేయరు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అవలక్షణాలని మనమే గుర్తించగలం. వేరొకళ్ళు వచ్చి సపోజ్ వేరొకళ్ళు వచ్చి గుర్తుపెట్టినా మనం వాటి ఫస్ట్ ఒప్పుకుంటాం లేదని తెలియదు. సో అందుకని ఫస్ట్ మనలో ఉన్నటువంటి అవలక్షణాలని గుర్తించుకొని ఆ తర్వాత భక్తిని ఎలా పెంపొందించుకోవాలనేది మనం ఆలోచించాలి. దానికోసమే ప్రభుపాదుల వారు ఈ సాధన మార్గాన్ని ఇచ్చారనమాట. దానికి ఏం చేస్తాం? పొద్దుటే బ్రహ్మముహూర్తంలో లేవడం, బ్రహ్మముహూర్తంలో లేచి మనం చాంటింగ్ చేయడం, మంగళారతి అటెండ్ అవ్వడం, తర్వాత భాగవతం వినడం, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? భక్తి పెరిగే కన్నా ఇంకోటి జరుగుతుంది. మనలో శ్రద్ధ పెరుగుతుంది అనమాట. భగవంతుడి మీద విశ్వాసం పెరుగుతుంది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. పండరీపూర్లో
ఒక డివోటీ ఉండారనమాట. ఆయన పేరు వచ్చి చొక్కమేళ. చొక్కమేళ ఎప్పుడైనా విన్నారా? చొక్కమేళ అని ఒక డివోటీ ఉంటారనమాట. చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన ఆయన లీల. విఠల లీల ఆయనతో చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. ఈయన చాలా తక్కువ కుటుంబంలో తక్కువ జాతిలో పుట్టినవాడు అనమాట. ఆయన ఎప్పుడు కూడా గుడికి వెళ్ళలేదు, విఠలాన్ని చూడలేదు. చిన్నప్పటి నుంచి ఆయన విఠల గురించి వినేవాడు. ఆయనకి విఠల మీద ఎంతో భక్తి పెరిగిందనమాట. జస్ట్ వినడం ద్వారా ఆయన మీద విఠల మీద భక్తి పెరిగింది ఆయనకి. ఆయన తక్కువ జాతిలో పుట్టడం వల్ల ఆయన ఎప్పుడు కూడా గుడికి లోపలికి రానిచ్చేవారు కాదు. ఆయన ఎప్పుడు కూడా దానికి బాధపడలేదు. అండ్ ఆయన గుడి బయటే నుంచొని దేవుడి గురించి పాటలు అవి పాడేవాడు అనమాట. చాలా గొప్ప భక్తుడు అనమాట. ఆయనకి విఠలాకి ఆయన అంటే చాలా ఇష్టం అనమాట. తర్వాత ఏమైందంటే ఒకరోజు విఠలాన్ని చూడాలని ఆయనకి ఎంతో ఆదుర్ద అనమాట. ఎలాగైనా నేను ఈసారి విఠలాన్ని చూడాలి. సో ఆయన వెళ్ళి అడుగుతాడనమాట. వెళితే అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈయన తక్కువ కులం వాడు, లోపలికి రాకూడదని చెప్పి ఆయన కొట్టి పంపించేస్తారనమాట. ఆయన ఎంతో బాధపడుతూ ఉంటుంటే ఆ రోజు నైట్ వాళ్ళ భార్య ఆయన్ని ఓదారుస్తుంది అనమాట. బాధపడుతుందంటే ఆ రోజు రాత్రి విఠలానే ఆయన చూడటానికి వస్తాడనమాట. వచ్చి ఆయనకి దర్శనం ఇస్తాడనమాట. తర్వాత ఆయన ఎప్పుడు విఠలా గురించే వింటూ ఉంటాడనమాట. తర్వాత ఏమవుతుందంటే ఒకరోజు ఒక ప్రమాదం జరిగి ఆయన ఉండే చోట్లోనే కాలి బూడిదైపోతాడనమాట. ఆయన మొత్తం అంతా శరీరం ఏం మిగలదనమాట. తర్వాత నెక్స్ట్ రోజు ఏమవుతుందంటే గుడిలో విఠల కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయన్నమాట. వస్తుంటుంటే నామదేవ్ వాళ్ళంతా వేరే ఆచార్యాస్ ఉంటారనమాట. వాళ్ళు వెళ్ళి పూజారీస్ చెప్తారనమాట, విఠల కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. సరే వెళ్ళి అడుగుతారనమాట. ఆ నామదేవ్ అడుగుతారనమాట విఠలని, లార్డ్ ఎందుకు ఏడుస్తున్నారు మీరు, విఠల ఎందుకు ఏడుస్తున్నారు మీరు అంటే, నా భక్తుడు ఇలా చనిపోయాడు, ఆయనకి చనిపోయిన తర్వాత ఆయనకి నన్ను ఇంకా చూడాలనుంది, ఇంకా ఆయన ఆ కోరిక పోవట్లేదు, అందుకని ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన అస్థికల్ని తీసుకురా అని చెప్తాడనమాట. ఆ ప్రమాదంలో చాలామంది చనిపోతారు, అందరూ కూడా బూడిదైపోతారు అనమాట, ఇంకేముండవు. అప్పుడు చెప్తారనమాట, సరే ఇప్పుడు ఆయన ఎలా గుర్తించడం అని అంటే, నువ్వు వెళ్తే ఆయన ఎముకలు కూడా నా పేరుని ఉచ్చరిస్తూ ఉంటాయి, నువ్వు అలా గుర్తుపెట్టుకోగలవు అని చెప్తారనమాట. అప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ వెతుకుతూ ఉంటుంటే కొన్ని చిన్న చిన్న ఎముకలు కాలి బూడిద అయిపోయిన తర్వాత ఎముకలు దొరుకుతాయి అనమాట. అది తీసుకుంటుంటే ఒక ఎముక నుంచి విఠలా 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 అని సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు అది తీసుకుంటాను అనమాట. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది, అతని యొక్క మనస వాచ కర్మణ, అతని శరీరం అంతా కూడా భగవంతుడి యొక్క అర్పితం చేశాడనమాట. ప్రతి శరీరంలో ప్రతి అంగం కూడా విఠల నామంతో ఉందన్నమాట. ఆయనకి అంత శ్రద్ధ ఉందన్నమాట. ఆయనకి భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి మీద భక్తి అతనికి అంత ఎక్కువగా ఉందన్నమాట. భాగవతంలో ప్రతి స్కందంలో దాని గురించి వివరించబడి ఉంది. ప్రహ్లాద్ మహారాజుని తీసుకోండి, ఎన్ని కష్టాలు, ఎక్కడైనా తండ్రి అంత భయంకరం ఎక్కడైనా ప్రవర్తిస్తాడా ఏ కొడుకుతోటైనా? కానీ ప్రహ్లాద్ మహారాజు ఎక్కడా కూడా తగ్గలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే భగవంతుడి యొక్క నామాన్ని వదలలేదు ఆయన. తర్వాత కుంతి మహారాణిని తీసుకోండి, ఆవిడికి పెళ్ళైన కానించి అన్ని కష్టాలు. పాండురాజు శపించబడ్డాడు, తర్వాత వాళ్ళందరూ అడవులకు వెళ్ళారు. కుంతి మహారాణి భర్తతో అడవికి వెళ్ళింది. పిల్లలైన తర్వాత మళ్ళీ భర్త చనిపోతాడు. మాద్రి తను వేరొక భార్య పాండురాజుకి సతీ చేస్తుంది ఆవిడ. ఈ కుంతి మహారాణి చిన్నపిల్లలు 5 పిల్లలతో ఉండిపోతుంది ఆవిడ. ఎన్ని కష్టాలు ఆవిడ జీవితంలో కూడా. సో అందుకనే మనం ఇన్ని ప్రతి లీలలో మనం చదువుతూ ఉంటాం, కానీ కష్టాలు వచ్చేటప్పుడు ఏం చేస్తాం? భయపడతాం. అందుకనే కష్టాల మీద ఉన్నటువంటి అభిప్రాయాల్ని మనం చేంజ్ చేసుకోవాలి. కష్టం అంటే అదేంటంటే మనకు అదొక అవకాశం, భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవడానికి అదొక అవకాశం. మన ఇంట్లో మనకి సరిగ్గా అనుకూలంగా పరిస్థితులు లేవు, పర్వాలేదు, అయినా నేను కృష్ణ భక్తిని చేస్తాను. బయటికి చేయలేకపోవచ్చు, కానీ లోపల చేయొచ్చుగా, కృష్ణనామాన్ని జపించవచ్చుగా. వాళ్ళందరూ తింటున్నారు, సరే నేను దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కదా, నేను ప్రభుపాద ఏం చెప్పారో అది చేయొచ్చు కదా. ఎందుకంటే ప్రభుపాద చెప్తారు, మనం ఒక అడుగు ముందుకు వస్తే కృష్ణ ఎన్ని అడుగులు వస్తారు ముందుకి? 1000 అడుగులు ముందుకు వస్తాడు ఆయన.
అంత హెల్ప్ చేయడానికి కృష్ణ సిద్ధంగా ఉంటారనమాట. అందుకని భక్తి పెరగాలంటే సహనం, ఓర్పు, నమ్మకం ఎప్పుడూ ఉండాలన్నమాట. అది ఎప్పుడు కూడా మనం వాటిని కోల్పోకూడదన్నమాట. అవి ఎలా పెరుగుతాయంటే కనుక మనం చేసే సాధన మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రతిరోజు మనం హరే కృష్ణ మంత్ర చేస్తూనే ఉంటాం కదా, కానీ ఎంత శ్రద్ధగా చేస్తున్నాం, ఎంత నమ్మకంతో చేస్తున్నాం, ఎంత ఓర్పుతో చేస్తున్నాం. సరే, కొంతమందికి ఏంటంటే ఏదో అయిపోయిందా అంటే అయిపోయిందంట. లేదు లేదు, హరే కృష్ణ మంత్ర చేయడానికి ఎంతో ఓర్పు కావాలి. 16 రౌండ్లు వింటూ ఉండాలి, పేరుని వింటూ ఉండాలి, నామాన్ని వింటూ ఉండాలి. దానికి ఎంత ఓర్పు కావాలి? ఒక రోజుతో అయిపోయేది అది కాదు కదా. అదేవిధంగా భాగవతాన్ని చదువుతూ ఉండాలి, నిత్యం భాగవతం. అదే సేమ్ భాగవతం, అదే కుంతి మహారాణి, అదే పాండవాస్, అదే చిత్ర ఆయన పేరేంటి, అదేవిధంగా అంబరీష్ మహారాజ్, అదే అంబరీష్ మహారాజ్, అందరి గురించి అదే ఉంటుంది. కానీ మనం ప్రభుపాలు ఏం చెప్తారు, ప్రతి లీలా చదివేటప్పుడు మీకు ఒక్కొక్క రియలైజేషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట మనసులో. వాళ్ళు ఎలా అధిగమించారు, వాళ్ళు ఎలా ఈ కష్టాల నుంచి బయటపడ్డారు, అసలు యాక్చువల్గా వాళ్ళ కష్టాలు వస్తున్నప్పుడు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళు వేరే వాళ్ళని నిందిస్తున్నారా, భగవంతుడిని నిందిస్తున్నారా, ఎవరు నిందించలేదు. వాళ్ళ ఇదంతా నా కర్మ, ఇదంతా నా పూర్వజన్మల్లో జరిగినటువంటి కర్మ వల్ల నాకు ఇదంతా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు భక్తిని కొనసాగిస్తున్నారు. ఎక్కడా వాళ్ళు భక్తిని ఆపడం లేదు. సో అందుకననే భక్తి కొనసాగాలంటే మనకి ఓర్పు, సహనం, శ్రద్ధ ఎంతో ముఖ్యం. ఈ 3 లేకపోతే మనం జీవితంలో భక్తిని పెంచుకోలేం. భక్తి, ఈ కృష్ణ కాన్షియస్ పెరగాలి అని అంటే కనుక చాలా పేషెన్స్ కావాలి. చాలా పేషెన్స్, ఓర్పుతో, సహనంతో మనం ప్రాక్టీస్ చేయాలి. ఒకరోజు అనుకూలంగా స్థితులు ఉంటాయి, వేరొక రోజు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఒక రోజు వచ్చి ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, ఇంకొక రోజు ఎవరూ హెల్ప్ చేయకపోవచ్చు. సో వాటన్నిటిని మనం అధిగమించాలి. భగవంతుడి మీద శ్రద్ధ పెరుగుతూ ఉండాలి. మన డేస్ పెరిగే కొద్దీ, రోజులు పెరిగే కొద్దీ మన సాధన పెరగాలి తప్ప తగ్గకూడదు. సాధన పెరగడం అంటే ఈరోజు 16 రౌండ్లో అట్లీస్ట్ 1-2 రౌండ్లు మనం కొంచెం శ్రద్ధగా వినగలిగాం. ఇంకొన్ని రోజులకి అట్లీస్ట్ 3 రౌండ్లు, 4 రౌండ్లు శ్రద్ధగా వింటున్నామా, అట్లీస్ట్ ప్రయత్నం చేస్తున్నామా లేదా అలాగే వదిలేస్తున్నామా. భాగవతం చదువుతున్నాం, ఏదో 1 అవర్ చెప్పారు మనకి, 1 గంట చదవాలి, నెక్స్ట్ ఆస్ట్రేలియా ప్రోగ్రామ్కి వెళ్ళడానికి చదవాలి, అలా చదవద్దు. భాగవతం చెప్పేటప్పుడు ప్రభుపాద్ మనకి ఏం చెప్తున్నారు, దీని నుంచి మనం ఏం నేర్చుకోమంటున్నారు అనే భావంతో మనం చదవాలి. అప్పుడు మనకి భాగవతం అర్థమవుతుంది, అప్పుడు భగవద్గీత అర్థమవుతుంది. అది కృష్ణుడు ఇప్పుడు అర్జునుడికి ఇలా చెప్తున్నారు, అర్జునుడికి మాత్రమే చెప్తున్నారా? లేదు, భగవద్గీత మనందరికీ. భగవద్గీతలో కృష్ణ దీంట్లో మనకి ఏం చెప్తున్నాడు, ఏం చేయాలని చెప్తున్నాడు, మనకు వచ్చే వాటిని ఎలా అధిగమించాలని చెప్తున్నాడు, అతని మీద శ్రద్ధ ఎలా రావాలని చెప్తున్నాడు అనే భావంతో చదివితే భగవద్గీత కంపల్సరీ అర్థమవుతుంది మనకి. చాలామంది భగవద్గీత చాలామంది వచ్చి చెప్తారు, నాకు భగవద్గీత అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళ బుద్ధిలో వేరే ఆలోచనలు ఉంటాయి. అంటే భగవద్గీతని పక్క వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎంత బాగా చెప్పాలి, లేదంటే భగవద్గీతని మైండ్ కంట్రోల్ గురించి ఆలోచించాలి, అవన్నీ ఓకే, అవన్నీ ఉన్నాయి లోపల, అవన్నీ తర్వాత. ఫస్ట్ కృష్ణ మనకి భగవద్గీతలో ఏం చెప్తున్నారు, మన కోసం ఏం చెప్తున్నారు అనేది దాని గురించి మనం శ్రద్ధ పెట్టాలి. అప్పుడు భగవద్గీత అర్థమవుతుంది. సరేనా? ఇక్కడ